హలో అండి, నేను మీ ప్రియాని. ప్రియా సూర్య ఛానల్కి స్వాగతం. మేము కార్తీక మాస సందర్భంగా వనభోజనాలకి మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వెళ్ళామండి. ఎక్కడికంటే మా ఇంటి దగ్గరే ఆశ్రమం ఉంది, పంచవటి ఆశ్రమం. పినాకిని నదీ తీరంలో ఈ ఆశ్రమం ఉంది. పక్కన నది కూడా ఉంటుంది, ఒక పాయ అలా వెళ్తూ ఉంటుంది. ఈ ఆశ్రమం అయితే ఎంత బాగుందంటే పెద్ద పెద్ద చెట్లు, చల్లగా పెద్ద ప్లేసు. ఇక్కడ గోశాల కూడా ఉంది, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ ఇవన్నీ వృద్ధుల కోసమని కట్టించారనమాట. అక్కడ వృద్ధులు కూడా, అనాథ వృద్ధులు కూడా వెళ్ళి ఉండొచ్చు. గుడి ఉంది ఇక్కడ. గుడిలో పూజారి వాళ్ళు కూడా, ఈ గుడి పక్కనే హౌస్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. మాకు ఇక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి. అందరి చేత అభిషేకం చేయించారు. పాలతో, పంచామృతాలతో అభిషేకం చేసాము. అందరం పార్టిసిపేట్ చేసి చాలా బాగా, అంటే దైవ దర్శనము జరిగింది. చాలా అంటే వనభోజనాలు చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి అన్నమాట. చాలా బాగుండింది. నాకైతే నేను అనుకోలేదు అసలు. ప్రతిసారి వనభోజనాలకి నాకు తోడు లేక నాకు ఎవరు పెద్ద వెళ్ళేదాన్ని కాదు. అనుకోకుండా నెల్లూరు వెళ్ళడం, ఇక్కడ వనభోజనాలకి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆ పూజారి అయితే ఎంత బాగా పూజ చేశాడో, చాలా బాగా చేశారు. చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసామో, ఇవన్నీ చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈ సందర్భంగా నేను మీతో ఒకటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. మా చిన్నతనంలో మా తోటలో మా ముత్తాతగారు, మా తాతగారు, మా నాన్నగారు కార్తీక పౌర్ణమికి వనభోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళు. భజన అవి చేపించి, అది గుర్తొచ్చింది. ఈసారి కూడా చేపిస్తున్నారు, కానీ నేను ఉండట్లేదు. అభిషేకాలు అయిపోయాక స్వామివారిని ఎంత బాగా అలంకరించారు, చాలా బాగుంది. అందరి చేత పుష్పాలు కూడా వేయించారు. తర్వాత ప్రసాదాలు పంచుతున్నారు. అక్కడ ఉన్న కుండలు వచ్చి ఆకాశ దీపాలు అని చెప్పి మనం డబ్బులు కడితే గోత్రనామాల మీద కడతారు, రోజు కడతారు కార్తీక మాసంలో, మాసం అంతా కూడా. ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. అక్కడంతా ఉసిరికి చెట్టు కింద దీపాలు కూడా వెలిగిస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అనమాట. చాలా బాగుంది. ఎంత స్పేషియస్గా ఉంది, హాయిగా అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్. ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. అందరం సరదాగా కలిసే సందర్భాలు కొన్ని ఉంటాయి కాబట్టి మనం ఏది కూడా మిస్ చేయకుండా అన్నింటినీ ఎంజాయ్ చేయాలి, చాలా సరదాగా. ఇక్కడ కుక్కలు కనపడుతున్నాయి కదా, ఇందాక స్వామివారికి నైవేద్య నివేదన చేసేటప్పుడు అవి ఆకాశం వైపు చూసి అరుస్తున్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రోజు అలాగే అరుస్తాయట, ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఆపేస్తాయంట. ఇక్కడ పూజారి గారు ఉన్నారు కదా, ఈ గ్రీన్ సారీ ఆవిడ వాళ్ళ వైఫ్ అనమాట. వాళ్ళిద్దరు దంపతులు ఈ పక్కనే ఉంటారు. వాళ్ళ హౌస్ కూడా చూపిస్తాము. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇక్కడ అందరమీ ఇలా ఎవరు మిస్ కాకూడదని చెప్పేసి అందరం ఇలా గ్రూప్ ఫొటోస్ అండ్ గ్రూప్ వీడియోస్ అవి తీసుకున్నాము. ఇక్కడ మా మావయ్య, మా అత్త మిస్ అయింది. ఇప్పుడు అన్నదానం అది చేసింది ఈ పక్కన వైట్ షర్ట్ వాళ్ళు, ఆ అంకుల్ పేరు తెలియదు నాకు, వాళ్ళు చేశారు. ఇప్పుడు ఇక్కడికి లోపలికి వెళ్తున్నాం కదా, అది పూజారి వాళ్ళ హౌస్ అనమాట. వాళ్ళైతే అసలు నిజంగా పర్ణశాలకి వెళ్ళినట్లే అనిపించింది. అంటే పురాణాల్లో చెప్తుంటే మనము ఇమాజ్ చేసుకుంటాం కదా, అలా అనిపించింది అనమాట. ఎంత బ్యూటిఫుల్, ఎంత అవి టేకు చెట్లు అనుకుంటాను, చాలా హైట్ వెళ్ళున్నాయి. ఆ హైట్ మీద ఈ మనీ ప్లాంట్ అంతా అల్లేసుకుంది.
ఎంత బాగుందంటే అసలు చెప్పడానికి అలివి కానంత బాగుంది. ఇదంతా కూడా ఆ లోపల తమలపాకు చెట్టు. వావ్, అసలు అసలు నాకైతే మాటలు రావట్లేదు, ఎంత బాగుంది. వాళ్ళకి అసలు ఏ ఊటీలోనో ఎక్కడో ఉన్నట్లు అనిపించింది నాకు, అంత బాగుంది. తులసి కోట చాలా మంగళకరంగా, అక్కడ తులసి కోట చాలా బాగుంది. అసలు మీ టేస్ట్ అండి. అసలు ఇదంతా తమలపాకా, భలే ఉంది అసలు. అబ్బా, ఎంత పెద్ద తమలపాకులు బాగున్నాయి అసలు. ఏదో పర్ణశాలకు వచ్చినట్టుంది. మీరు చెట్టు చాట్లో నేను దాని మనుషుల్ని అంటే చూడు, అదే అదే చాలా బాగుందబ్బా, బ్యూటిఫుల్. ఇక్కడ నేను మిస్ అయ్యానని బాలకోటయ్య అంకుల్ ఉన్నారు కదా, ఆయన నేను తీస్తాను నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి నన్ను వీడియో తీస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అలా మీరు కూడా పడాలి కదా, మీరు ఒక్కరే పాప చేస్తున్నారనేసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో నాకు అక్కడి నుంచి రాబుద్ది కాలేదు, అంత బాగుంది. ఎంత బాగుందో అసలు, అబ్బా. ఇంకా నేను పైదాకా తీసుంటే బాగుండు అనిపించింది, ఇంకా చాలా బాగున్నాయి. గ్రీనరీ మొత్తం గ్రీనరీయే. ఇక్కడ వన భోజనాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఇక్కడ ఈ చెట్టు కింద ప్రసాదాలు శ్రీ వైష్ణవులకి చెప్పి చేయించారు అంకుల్ వాళ్ళు. మొత్తం ఆనియన్ లేకుండా ఉంటుందని చెప్పేసి సాంబార్ రైస్, కర్డ్ రైస్ అండ్ ఇలాగా పులిహోర ఇలాంటివన్నీ చేయించారు, కొంచెం శాస్త్రోక్తంగా ఉంటుందనేసి. బాగున్నాయి ప్రసాదాలు కూడా, చాలా చాలా బాగున్నాయి. ఉసిరి చెట్టు కింద మా వనభోజనాలు ఇలా జరిగాయి. దీని వెనక నది ఉంటుంది, అది కూడా చూపిస్తాను. కావాల్సిన వాళ్ళు అందరు పెట్టించుకోండి. వాళ్ళు అక్కడ కూర్చుంటారు, నా ప్లేస్ ఉంటే నేను అక్కడ కూర్చుంటా. రమా అంటే అసలు పట్టట్లే. పుణ్యం పుణ్యం చేసుకునే బిజీలో ఉన్నారు. మీరు అలాంటి సలహాలు ఇవ్వండి. ఆ నది కూడా, ఆ నది ఇటు నుంచి మా వైపు తీసుకురా నాన్న, తీసే ఫోటో నది నుంచి తీసుకురా.
మేము అక్కడ నిల్చున్నావా ఆ సైడ్ ఆంటీ ఫోన్ వస్తుంది. ఇలా సరదాగా సందడిగా మా వనభోజనాలు కంప్లీట్ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్. ఇట్లా